ఒకవేళ మరి ఇట్లాంటి పర్సన్స్ ఏదైనా ఇప్పుడు ముద్దు పెట్టుకున్నప్పుడు కానీ పార్ట్నర్ని మరి అటు నుంచి కూడా వైరస్ సోకే అవకాశం ఉంటుందండి? ఈ స్కిన్ టు స్కిన్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది హెచ్పివి, అండ్ సలేవా నుంచి కావచ్చు, లేకుంటే వెజనల్ ఫ్లూయిడ్ ద్వారా కూడా మనకి సోకే అవకాశాలు ఉంటాయి. అందుకే ఈ వెజనల్ ఫ్లూయిడ్ కానీ ఇట్లాంటిది కనుక మగవాళ్ళు సర్కంసిషన్ చేయించుకుంటే కనుక ఆ సర్కంసిషన్ చేయించుకున్న దానిలో ఆ వెజనల్ ఫ్లూయిడ్ అదంతా స్టే ఉండదు, ఎందుకంటే మనం పైన చర్మం తీసేస్తాం కాబట్టి. అయితే చాలామంది ఏంటంటే సర్కంసిషన్ చేయించుకుని చాలామంది భయపడుతున్నారు, ఎందుకంటే ఇది ముస్లిమ్సే చేయించుకుంటారు, హిందూస్ చేయించుకోకూడదని అపోహలు చాలా ఉన్నాయి. బట్ హెల్త్ ఇదిగా చూసుకుంటే కనుక సర్కంసిషన్ చిన్నప్పుడే చేయించడం బెటర్, ఎందుకంటే పెద్దగా ఎవరు కాకుండా చిన్నప్పుడే పుట్టిన వెంటనే 3-4 years అట్లా చేయించడం బెటర్. దీనివల్ల ఏంటంటే వాళ్ళకి ఆ టైంలో ఇమ్యూనిటీ ఎక్కువ ఉంటుంది, అంతేకాకుండా హీలింగ్ పీరియడ్ చాలా ఫాస్ట్ ఉంటుంది. ఈ అడల్ట్ ఏజ్ గ్రూప్ వచ్చేవరకు ఏమవుతుందంటే వాళ్ళు కొంచెం ఒక 5 రోజులు 10 రోజులు ఇబ్బంది పడాల్సి వస్తుంది. బట్ దీనికి అన్నిటికీ చెక్ పెట్టడానికి మన టీఆర్ఎస్లో ఎస్పెషల్లీ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో ఒక స్టాప్లర్ అనేది మనం యూజ్ చేయడం స్టార్ట్ అయింది. ఆ స్టాప్లర్ వల్ల జస్ట్ 5 minutes సర్జరీ, హాఫ్ అన్ అవర్లో డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. నో స్టిచెస్ అండ్ స్టే చేయాల్సిన అవసరం లేదు, అనస్థీషియా అవసరం లేదు, అండ్ ఇమ్మీడియట్గా వర్క్కి వెళ్ళిపోవచ్చు, ఎటువంటి బెడ్ రెస్ట్ అవసరం లేదు, పథ్యం అవసరం లేదు.